హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మనం ఫ్రూట్స్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దామండి. ప్రతి ఒక్కరికి ఫ్రూట్స్ అంటే ఇష్టమే, కానీ కొందరికి ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు. ముఖ్యంగా పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరండి. ఇలాంటి పిల్లలకి ఫ్రూట్స్ విటమిన్స్ దొరకాలంటే ఇలా ఫ్రూట్స్ కస్టర్డ్ చేసి ఇవ్వచ్చు. దీనివల్ల ఫ్రూట్స్లో ఉండే విటమిన్స్ అని వాళ్ళకి దొరుకుతుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఫ్రూట్స్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది మనం 15 to 20 మినిట్స్లోగా మనం ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 1/2 లీటర్ థిక్ మిల్క్ని తీసుకుందాం. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మిల్క్ బాయిల్ అయిందండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని వేసుకుందాం. 10 to 15 మినిట్స్ వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 3-4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు మీ ఇష్ట ప్రకారంగా వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు ఇలాగ 3-4 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. థిక్గా వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకుందాం. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. నేను బనానా, ఆపిల్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, స్ట్రాబెర్రీ. ఇప్పుడు మనం వీటిని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని మీరు దీన్ని తినచ్చు. ఇప్పుడు మనం 1/2 అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా తినచ్చు. చిన్నపిల్లలకైతే మనం ఇలాగా డైరెక్ట్గా ఇస్తేనే మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే వాళ్ళకి కోల్డ్ అవుతుంది. ఎంతో టేస్టీ ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ అయ్యింది. ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్స్ కస్టర్డ్ చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తిన్నట్లయితే ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ కిచెన్ మ్యాజిక్.